అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ హసుర 53వ భాగం. ఏకే మాటలతో బాధపడ్డ వేద అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి 2 నెలలు కావస్తోంది. పూర్తిగా మారిపోయిన ఏకే మీడియాలో కనిపిస్తున్నాడు, ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. పెళ్ళయిందని మొదటి ఇంటర్వ్యూలోనే చెప్పాడు, కానీ ఎవరూ నమ్మలేదు. ఏకేకి అందం, కోపంతో పాటు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువంటూ సరదాగా కామెంట్ చేశారు. ఏకేకి అసిస్టెంట్గా సంజయ్ చెల్లి రాధిక చేరింది. యంగ్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరాడు ఏకే. వెనకాలే రాధిక కూడా వచ్చింది. వెనక్కి తిరిగి రాధికని చూసి, కూల్ రాధి, టెన్షన్ ఎందుకు, నేనెక్కడికి పారిపోను, నెక్స్ట్ ప్లాన్ ఏంటి అడిగాడు ఏకే. ఈ రోజుకి షెడ్యూల్ ఇంతే సార్, చెప్పింది రాధిక. ఆమె చేతికి అందించిన తన మొబైల్ని తీసుకుని తన వాచ్ చూసుకుంటూ, ఓకే, నీ వర్కింగ్ టైం అయిపోయింది, యూ కెన్ లీవ్ అంటూ ఏకే ముందుకి కదలిపోయాడు. రాధిక ఏదో చెప్పబోతూ ఉండగా, రాధి, ప్రతి ఒక్కరికి వాళ్ళ స్పేస్ వాళ్ళకుండాలి. నీ పర్సనల్ టైంని నేను డిస్టర్బ్ చేయను. నా గురించి నేను చూసుకోగలను, వెళ్ళు. థ్యాంక్ యూ సార్, సీ యూ టుమారో. రాధిక చెప్పి ఏకే ఏర్పాటు చేసిన కారులో వెళ్ళిపోయింది. ఏకే తన కార్ని సొంతంగా తనే డ్రైవ్ చేస్తూ కారు విండో గ్లాస్ని కిందకి దింపి ఏకే అని అరుస్తూ బయట కనిపించిన ప్రతి ఒక్కరికి నవ్వుతూ చెయ్యి ఊపుతూ సరదాగా ముందుకి కదిలాడు. అంతా సందడి తగ్గాక కారు గ్లాసెస్ పైకని అతనికి కావలసిన టెంపరేచర్లో ఏసీ ఆన్ చేసి ఎఫ్ఎం రేడియో ఆన్ చేశాడు. ప్రశాంతంగా అనిపిస్తున్న సమయంలో మై లవ్ ఈజ్ గాన్ అంటూ అల్లు అర్జున్ సాంగ్ వినిపించింది. వెంటనే పాట మార్చాడు ఏకే. అరవింద్ స్వామి సాంగ్ నా చెల్లి రోజావే అంటూ మరో పాట వినిపించింది. ఉఫ్ఫమని గాలిని విడిచి ఎఫ్ఎంని ఆఫ్ చేసి తిన్నగా ఫేమస్ బార్కి వెళ్ళిపోయాడు ఏకే. అక్కడ జిగేలమంటున్న లైట్ల మధ్య వైన్ గ్లాస్ అందుకొని డాన్సర్లతో డాన్స్ చేశాడు ఏకే. గత 4 రోజులుగా ఇదే అతని రొటీన్ అయింది. ఏ ఒక్కరు కూడా అతనిలోని కోపాన్ని చూడలేదు. అతను అతనిలా లేడు. అందరికీ ప్రశాంతంగా నవ్వుతూ కనిపించాడు. ఇంటికి చేరుకున్న రాధికాని సంజీవ్ పలకరించాడు. అంతా బానే ఉందా, అతని దగ్గర వద్దంటే వెళ్ళి జాయిన్ అయ్యావు ఆందోళనగా అన్న సంజీవ్ మొహాన్ని చూస్తూ, అంతా బానే ఉందన్నయ్య, అలాంటిదేమీ లేదు అని నవ్వుతూ సమాధానమిచ్చింది రాధిక. అతను వేదాన్ని చూసి 2 నెలలవుతుంది. వేద తన ప్రేమని నిరాకరించినంత మాత్రాన ఆమె గురించి తెలుసుకోకుండా ఉండలేకపోయాడు. చివరిసారిగా ఇద్దరూ కలిసి ఊటీకి వెళ్లారని తెలుసు. తిరిగొచ్చాక ఏకే ఒక్కడే కనిపించాడు. వేదాకి ఏం జరిగిందో తెలియలేదు. ఏకేకి పెళ్ళయిందన్న వార్త విన్నాడు, కానీ వేదాకి ఏమైంది ఆలోచించి అలసిపోయాడు సంజీవ్. అలా ఆమె కోసం వెతికే ప్రయత్నం చేద్దాము అనుకుంటూ ఉండగా రాధికాకి సెక్రటరీ కమ్ అసిస్టెంట్గా ఆ కంపెనీ నుండి ఆఫర్ లెటర్ వచ్చింది. వేద గురించి తెలుసుకోవచ్చని రాధికాని ఆ కంపెనీకి పంపించడానికి ఒప్పుకున్నాడు సంజీవ్. జాబ్లో జాయిన్ అయ్యి 2 నెలలవుతుంది. అయినా సరే వేద గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. ఆ 2వ రోజు ఉదయం అందమైన ఆ ఇంట్లోనే చేతిలో కాఫీ కప్ పట్టుకున్న దేవేంద్ర నిద్రపోతున్న వేదాని లేపుతున్నాడు. వేద మత్తుగా నిద్రలేచి దేవేంద్ర వైపు చూసి, నా పని నేను చేసుకోగలను, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంటూ బెడ్షీట్ని నిండా కప్పేసుకుంది. సారీ నివ్వి, నిన్నట్నుండి చెప్తూనే ఉన్నాను, ఇప్పటికి 100 సార్లైనా చెప్పుంటాను, సారీ. దేవేంద్ర ప్రతిమాలాడు. వేద మరో పక్కకి తిరిగింది. కాఫీ కప్ పక్కన పెట్టి మరోవైపుకు వెళ్ళి చెవులు 2 పట్టుకొని, సారీ నివ్వి, ఈ ఒక్కసారికి క్షమించు, నువ్వేది చెప్తే అది చేస్తాను అంటూ గుంజీలు తీశాడు దేవేంద్ర. ఒక్కసారిగా తన మీద ఉన్న బెడ్షీట్ని తీసేసి, ప్రామిస్ చెప్పు అంది నివేద. అమ్మా తల్లి, ఆల్రెడీ ఒక ప్రామిస్ చేసి ఇరుక్కుపోయాను, మళ్ళీ ఇంకో ప్రామిస్సా వెటకారంగా అన్నాడు. హలో, నీ పిచ్చి ప్రామిస్లు, చెత్త మాటలు నాకేం అవసరం లేదు. కోపంగా తల పక్కకి తిప్పుకుంది నివేద. ఓకే ఓకే కూల్, ఫస్ట్ ఈ కాఫీ తాగుతావా, లేదంటే హార్లిక్స్ కలిపి తీసుకురానా అడిగాడు దేవేంద్ర. వేద మంచం మీద నుండి దిగుతూ, ఇంకెప్పుడు ఇలా బ్రష్ చేయకుండా నాకు కాఫీ ఇవ్వద్దు, నేనే బ్రష్ చేశాక కాఫీ తీసుకొస్తాను అంటూ ఆ టేబుల్ మీద ఉన్న కాఫీని తీసుకుని లోపలికి వెళ్ళింది వేద. హలో మేడం, ఇవాళ అలాంటి పనులేమీ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెష్ అప్ అయి వస్తే నేనే కాఫీ ఇస్తాను దేవేంద్ర అంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్తూ ఉండగా, నాకు అదే అనిపిస్తుంది, తమరు డాక్టర్గా జాబ్ మానేసి కాఫీ తయారు చేసే షాప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది నడుం మీద చేతులు పెట్టుకుని అతన్ని వెక్కిరిస్తూ అంది వేద.
అలా ఏం లేదు, మర్చిపోయావా? రేపు నీవంతే. ఇవాళ నా పని చేసి రేపు నాతోనే చేయిద్దామని కదూ. అలా ఏం కుదరదు అని నవ్వుతూ వేదాకి గుర్తు చేస్తూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు దేవేంద్ర. అలా ఏం కుదరదు, రోజు నేనే చేస్తాను అంటూ వేద కిచెన్లోకొచ్చి దేవేంద్రాని పంపించేసింది. మరో అరగంటలో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ని ఇద్దరూ కలిసి తిని దేవేంద్ర హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే వేద బయటకొచ్చి గార్డెన్లోనే కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా తను రోజు ట్యూషన్ చెప్తున్న స్టూడెంట్ వచ్చింది. 2 నెలలుగా తన రొటీన్ ఇదే. అక్క, నా పాట గురించి ఆలోచిస్తున్నావా? స్కూల్లో డాన్స్ ప్రోగ్రాం ఉంది, సెలెక్ట్ చేస్తానని మాటిచ్చావు. ఆ అమ్మాయి పలకరించగానే స్పృహలోకొచ్చిన వేద, ఓహ్ సారీ, ఇప్పుడు చూస్తాను, 5 నిమిషాల్లో అయిపోతుంది అంటూ ఆ అమ్మాయి దగ్గర నుండి ల్యాప్టాప్ తీసుకుని పాట వెతుకుతూ ఉంది వేద. అప్పుడే యూట్యూబ్లో ఏకే ఇచ్చిన మరో ఇంటర్వ్యూ కనిపించింది. అతను చేస్తున్న పనులు, చెప్తున్న మాటలు వింటుంటే తను దూరమైన ప్రతి నిమిషాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అనిపించింది. ఈ 2 నెలలుగా తనెక్కడుందో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు ఏకే. కానీ వేద అతని గురించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటూనే ఉంది. నిన్నటి రోజు కూడా ఎక్కడికి వెళ్ళాడు, ఏం అవార్డొచ్చింది, రాధికతో ఎలా ఉంటున్నాడు, అక్కడి నుండి ఏ బార్కి వెళ్ళాడు, ఎవరితో డాన్స్ వేశాడు, ప్రతీదీ తెలుసుకుంటూనే ఉంది వేద. అతని మొహంలో నవ్వును చూసి అలానే ఉండిపోయింది వేద. అప్పుడే తన మొబైల్ రింగ్ అయింది. నివ్వి, నాకు అర్జెంట్ కేసుంది, నేను టౌన్లో ఉండట్లేదు, బయటికెళ్తున్నాను. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పు, పంపిస్తాను అడిగాడు దేవేంద్ర. వేద ఒక్క నిమిషం అంటూ కిచెన్లోకి వెళ్ళి అన్నిటినీ చూసి తక్కువగా ఉన్న సరుకుల లిస్టు మాత్రం చెప్పింది. నివ్వి, ఇంతకుముందు చెప్పాను కదా, ఎస్టేట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ వర్క్ చూడు. నేను రావటం ఆలస్యమైనా భయపడకు, జాగ్రత్తగా ఉండు, ఫోన్ నీ దగ్గరే పెట్టుకో. జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశాడు దేవేంద్ర. అక్క, నేను సాయంత్రం మళ్ళీ వస్తాను, అప్పటి వరకు నాకు పాట వెతుకుంచు వేద స్టూడెంట్ చెప్పి వెళ్ళిపోయింది. అదే సమయానికి ఏకే టెన్నిస్ ఆడుతూ ఉన్నాడు. అతనికి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసి రాధిక అతన్ని పిలుస్తూనే ఉంది. గతంలోలా అతను ఆహారం విషయంలో ఖచ్చితంగా లేడు. ఎన్ని క్యాలరీస్ అయినా పర్వాలేదు, లెక్క లేకుండా తినేస్తూనే ఉన్నాడు. సమయంతో సంబంధం లేదు. సార్, ఇప్పటికే చాలా టైం అయింది, ఉదయం నుండి ఏమీ తినలేదు, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది రాధిక చెప్పటంతో ఆదమరుపుగా ఉన్న ఏకే 2 నిమిషాలు వేదా అంటూ ఓ నిమిషం తనేమన్నాడో గుర్తు చేసుకుని నిలబడిపోయాడు ఏకే. 2 నెలల తర్వాత మొదటిసారిగా ఆ పేరుని విన్న రాధిక ఆశ్చర్యపోయింది. ఏకే అక్కడ నిలబడలేదు. ఆమె తీసుకొచ్చిన బ్రేక్ఫాస్ట్ మొత్తం తీసుకుని అతని ప్రైవేట్ రూంలోకి వెళ్ళిపోయాడు. అతను చెప్పిన ప్రతి పని చేస్తుంది రాధిక. కానీ అతని ప్రైవేట్ రూంలోకి వెళ్ళటానికి ఆమెకి పర్మిషన్ లేదు. ఎప్పుడు ఆమెని ఆమె హద్దుల్లో ఉంచుతూనే సరదాగా మాట్లాడాడు ఏకే. అందుకే రాధిక వేద గురించి ఏ విషయం తెలుసుకోలేకపోయింది. ప్రైవేట్ రూంలో ఉన్న ఏకే బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని పక్కకి తోసేస్తూ పిడికిలి గట్టిగా బిగించాడు. కోపంతో తన కళ్ళు ఎర్రపట్టాయి. వెంటనే అక్కడి నుండి తన ప్రైవేటు జిమ్లోకి వెళ్ళాడు. వేద గురించి ఆలోచనలు బయటికి తరిమెయ్యాలని ప్రయత్నిస్తూ జాగింగ్ చేస్తూనే ఉన్నాడు. బాస్, అంత స్పీడుగా వద్దు, పడిపోతారు అన్న వేద గొంతు వినిపించింది. వేగంగా జాగింగ్ చేస్తున్న ఏకే ట్రెడ్మిల్ మీద కదలకుండా ఉండిపోయాడు. ఆ మిషన్ కదలటం ఆగదు కదా, కింద పడిపోయాడు ఏకే. తన మీద తనకే కోపం వచ్చింది. పక్కనే ఉన్న యాపిల్ వాచ్ని తీసి దూరంగా విసిరిగొట్టాడు. వేద రాసిన ఉత్తరం గుర్తొచ్చింది. ప్రియమైన నందుకి, బాస్ అన్న పిలుపు నుంచి నందుగా ఎప్పుడు మారిపోయిందో నాకే తెలీదు. నేను కావాలంటే నన్ను ఒక్కరోజు ప్రేమించమని చెప్పాను. కానీ దానర్థం మీ భార్య స్థానంలో నన్ను ఉంచుతారని. కానీ ఎప్పటికీ మీరు నాకు బాస్గానే ప్రవర్తిస్తున్నారు. ఎప్పటికీ నేను మీతో ఉండాలి, కానీ అది భార్యగా కాదు, అసిస్టెంట్గా. అందుకోసమేనా నన్ను నేను పూర్తిగా మీకు అర్పించుకున్నది? ఒకప్పుడు పిఏగా మీ మ్యారేజ్ అగ్రిమెంట్ ఒప్పుకున్నాను, కానీ మీ భార్యగా ఒప్పుకోలేకపోతున్నాను. నా భర్త స్థానంలో మిమ్మల్ని తప్ప ఎవ్వరినీ ఊహించుకోలేను. కానీ మీ దృష్టిలో అలా కాదు. మీకు నచ్చకపోతే నా స్థానం మారిపోతుంది. అది నా ఒక్కదాంది కాదు. మీ గురించి ఇలా ఎక్కువగా ఊహించుకోవటం మీ తప్పు కాదు, అదంతా నా తప్పే. నేనే ఏవేవో ఊహించుకున్నాను, మీ మీద ఆశలు పెంచుకున్నాను, అది నా తప్పే. నేను మిమ్మల్ని మొదటిసారిగా చివరిసారిగా అడిగేది ఈ ఒక్క కోరికే. నాకు మీ దగ్గర నుండి విముక్తి కావాలి. మీ దగ్గర అన్ని స్థానాల నుండి విముక్తి కావాలి. ఇంతకు మించి నేను చేయలేను.
భరించలేను. మిమ్మల్ని ప్రేమించకుండా ఉండాల్సింది. ఈ ప్రపంచానికి మీ భార్యగా పరిచయం చేయటానికి ఎవరికి అర్హత ఉందో వాళ్ళనే చెయ్యండి. నేను మీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎప్పటికీ మీరంటే నాకిష్టమే. ఐ లవ్ యూ. రోజుకి ఒక్కసారైనా వేద రాసిన లెటర్ని గుర్తు చేసుకుంటూ తన ప్రైవేట్ రూంలోనే కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఏకే. ఆ గదిలో ఉన్న ఏదో ఒక వస్తువుని పగలగొట్టి కోపాన్ని తీర్చుకుని ఆ గది నుండి నవ్వుతూ ప్రశాంతంగా బయటికి వస్తాడు. నన్నెవరు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయలేరు. నన్ను ఎవరు ఎమోషనల్గా అటాక్ చేయలేరు. నువ్వు తప్పు చేసావు వేదా. నేను నిన్ను ఎప్పటికీ వెతకను. నువ్వే నా కోసం రావాలి. కానీ నిన్ను వదలను. ఈ ఏకేని కాదని నువ్వు దూరంగా వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తావో నేను చూస్తాను. గోడ మీద గట్టిగా పంచిస్తూ కోపంగా అనుకున్నాడు ఏకే. అదే సమయానికి వేద తన ఫోన్లో ఏకే ఫోటోని చూస్తూ, నేనెప్పటికీ మీకోసం రాను బాస్. మీరే నా కోసం వెతుక్కుంటూ రావాలి. అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉంటాను అనుకుంది. ఆ 2 నెలల్లో ఏకే తన కోసం ఖచ్చితంగా వస్తాడని అనుకుంది వేద. అతని నుంచి దూరంగా వెళ్ళిపోయే ఉద్దేశం ఆమెకి లేదు. ఆమె ఆలోచన వేరు. ఏకే భార్యగా ఈ లోకానికి పరిచయం అవ్వాలి. ఏకేకి తనంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, ఎంత ముఖ్యమో తెలుసు. కానీ ఏకే ఆ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నాడు. భార్యగా ప్రపంచానికి పరిచయం చేయలేకపోతున్నాడు. ఒకవేళ పరిచయం చేస్తానన్నా రాసుకున్న అగ్రిమెంట్ వరకే అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆ తర్వాత కూడా కావాలి అనిపిస్తే ఆ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ని రెన్యువల్ చేద్దామంటున్నాడు. పెళ్ళంటే వ్యాపారం కాదు, బంధం అంటే ఎమోషన్ అని వేద తెలియచెయ్యాలి అనుకుంది. కానీ ఏకే అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. వేద ఆలోచిస్తూ పక్కనే గోడ మీద పెద్దగా ఉన్న శాలినీదేవి ఫోటో వైపు చూస్తూ, మీకు ప్రామిస్ చేసి మాట తప్పాను. ఏదైతే ఏంటి, నేను మీ అబ్బాయితోనే ఉన్నాను. మీకిద్దరు కొడుకులని మీరే నాకు చెప్పలేదు. ఆయన మీకు ఖచ్చితంగా చెప్పగలను. మీ చావుకి కారణం మీ కొడుకు కాదు. కానీ మిమ్మల్ని అంతగా బాధ పెట్టకుండా ఉండాల్సింది. ఇది ఎలా సరిచెయ్యాలో నాకు తెలీదు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది వేద. ఇలానే మరో వారం రోజులు గడిచిపోయింది. ఏకే ఆఫీస్ వర్క్లోనే బిజీగా ఉంటున్నాడు. దాదాపు ప్రతి రాత్రి తాగుతూనే ఉన్నాడు. ఉదయాన్నే నిద్ర లేటుగా లేచినా సరే ఆఫీసుకి మాత్రం సమయానికి వచ్చేస్తున్నాడు. మీటింగ్ హాల్లోని మార్కెటింగ్ టీం మొత్తం అతని కోసమే ఎదురు చూస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఇదంతా వేదాన్ని చూసుకునేది. వచ్చే సంవత్సరం ఎవరితో మార్కెట్ చెయ్యాలి అనేది తనే నిర్ణయించేది. అతనికి తెలియకుండానే వేద మీద ఆధారపడ్డాడు ఏకే. కానీ ఇప్పుడు అలాంటిది చెయ్యకూడదనుకున్నాడు. రాధిక, ల్యాప్టాప్ అన్నాడు ఏకే. వెంటనే రాధిక అతని ముందు ల్యాప్టాప్ని ఉంచింది. అంతలోనే మీటింగ్లో నుండి ఒకరు మాట్లాడబోయారు. స్క్రీన్ మీద వివరాలన్నీ చూస్తున్న ఏకే అతను మాట్లాడకుండా చేతిని అడ్డుపెట్టి, లాస్ట్ డెసిషన్ నాదే, అది రేపు చెప్తాను అన్నాడు ఏకే. బాస్, ఇప్పటికే ఆలస్యమైంది. వేదా మేడం ఉండుంటే ఇదంతా లాస్ట్ మంత్లోనే చేసుండేవారు. ఆ టీంలో నుండి ఒకరు టెన్షన్గా అంటూ ఉండగా ఏకే అతని వైపు కోపంగా చూశాడు. మిగతా వాళ్ళెవ్వరూ ఏమీ మాట్లాడలేదు. ఏకే కోపానికి గురి కావటం కంటే నిశ్శబ్దంగా ఉండటం మంచిది అనుకున్నారు. వేదాన్ని మర్చిపోవాలని ఎంత అనుకుంటున్నాడో ఆమె పేరు అంతగా వినపడుతుంటే ఏకే మరింత మొండిగా మారి కోపాన్ని పెంచుకుంటున్నాడు. తన్ని తాను మార్చుకున్నట్టు నటిస్తుంది కూడా వేద కోసమే. తన ఆలోచనలు, అలవాట్లు మారాయని తెలిస్తే వేద వస్తుందేమో అనుకున్నాడు ఏకే. కానీ ఎంతకాలం నటిస్తూ తన్ని తాను మోసం చేసుకుంటాడు? అతని నిజమైన కోపం, ఆమె మీద ప్రేమ అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంది. ఏకే, రాధిక ఊటీలో ఉన్న ఒక ప్రదేశంలో ప్రాజెక్టు వర్క్ కోసం వెళ్లారు. ఏదో కొండ ఎక్కుతూ అక్కడ కాఫీ తోటల్ని, టీ తోటల్ని పరిశీలిస్తున్నాడు ఏకే. అక్కడ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి మేనేజర్ ఇందూజా వస్తానంది. ఆమె ఎదురు చూస్తున్న కాఫీ షాప్కి వెళ్ళాడు ఏకే. ఏకే ఎదురుగా ఇందూజా కూర్చుంది. అతని వెనకాలే రాధిక కూర్చుంది. ఆ చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చూస్తుంటే అతనికి పదే పదే వేద గుర్తొస్తుంది. ఆ లావెండర్ కలర్లో ఉన్న పువ్వులు, డెకరేషన్, ఆ కాఫీ షాప్లో ప్రతి వస్తువు వేద అభిరుచిని తెలియచేస్తున్నాయి. హిందూజా ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉంది. కానీ ఏకే చెవులకి అవేమీ వినపడట్లేదు. వేద గురించి ఆలోచిస్తున్నందుకు అతని మీద అతనికే కోపంగా ఉంది. కానీ ఆమె అక్కడే ఉందేమోనని మనసుకి బలంగా అనిపిస్తుంది.
ఎవరిని అడగకుండానే ఆమె ఎదురుపడితే బావుండు అనుకున్నాడు. కానీ ఆలోచన వచ్చినందుకు మళ్ళీ తన మీద తనే అసహ్యించుకున్నాడు ఏకే. ఆ కాఫీ షాప్ ఉన్న కొండకి దగ్గరలోనే వేద, దేవేంద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ తమ ఇంటికి వెళ్తున్నారు. నీకు కోపం పోయిందా? అడిగింది వేద. ఎవరి మీద? నాకెందుకు కోపం? దేవేంద్ర అడిగాడు. అదే, నీతో పాటు కలిసి పుట్టాడు ఏకే మీద. ఏకే బాస్ మీద. చిన్నగా నవ్వుతూ అంది వేద. అది కోపం అనే కంటే బాధ ఎక్కువగా ఉంది. అందర్నీ దూరం చేసుకుంటున్నాడు. నాకు దానికి సమాధానం కావాలి. నీకు నమ్మకముందా అతను మారుంటాడని? దేవేంద్ర అడిగాడు. ఇన్ని సంవత్సరాలుగా పెంచుకున్న అహం 2 నెలల్లో మారుతుందని నేననుకోను. అతనికి కోపం ఉంది కానీ మరీ అంత మూర్ఖుడని నేననుకోవట్లేదు. పూర్తిగా మారటం కష్టం. కానీ ఆ అవకాశం మనము ఇవ్వాలి. మరి కొంతకాలం చూద్దాం. నాకతని మీద ప్రేమ పోదు. మారే వరకు ఎదురు చూస్తూనే ఉంటాను, వేద చెప్పింది. కాఫీ షాప్లో మాట్లాడుతున్న ఏకేకి వేద ఆ చుట్టుపక్కలే ఉండి ఉంటుందని బలంగా అనిపిస్తుంది. హిందూజాతో మాట్లాడటం, సైట్ని చూడటానికి వెళ్ళటం అన్నీ ఒక్క రోజులో అయిపోయాయి. కానీ ఊటీని విడిచిపెట్టి అప్పుడే వెళ్ళాలనుకోలేదు. ఆ రాత్రికి అక్కడే ఉండాలనుకున్నాడు. దగ్గరలో ఉన్న ఓ హోటల్లోనే 2 రూమ్స్ బుక్ చేసి ఏకే, రాధిక అక్కడే ఉండిపోయారు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.